ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం, కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూర పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కరీంనగర్ కథనబేరి కరీంనగర్ సంబంధించి చూసుకుంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రకటించిన నేపథ్యం, మరోవైపు పెద్దపల్లికి సంబంధించి చూస్తే కొప్పుల ఈశ్వర్ని ప్రకటించారు. అంటే ముఖ్యంగా కరీంనగర్ సంబంధించి చూసుకుంటే బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపే లక్ష్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరిగి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించినటువంటి మనకు స్పష్టంగా ఉంది. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం మనం చూడొచ్చు సభకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయిపోయాయి. ప్రస్తుతం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు సింధూర. అంటే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా అంటే ప్రతి వారికి కూడా కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. కరీంనగర్ పట్టణం అంతా కూడా గులాబీ మయంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే మాత్రం మొదటి నుంచి కూడా సెంటిమెంట్ ఉన్న జిల్లా. మరోవైపు నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కూడా పోరాటం చేసేటప్పుడు కూడా 2001లో ఇదే కరీంనగర్ పట్టణం సభను చూసుకుంటే కూడా సింహ గర్జన సభను సైతం ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేయడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, తెలంగాణ రాష్ట్ర ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పిలిపిస్తే ఆనాడు కరీంనగర్ జిల్లా ప్రజానికమంతా కూడా కేసీఆర్ వెంట వచ్చినటువంటి నేపథ్యం. అంటే నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ గారికి కరీంనగర్ ఒక సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక అయితే, మరోవైపు ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతమవుతుందనే ఒక లక్ష్యం. మరోవైపు ఇప్పటికే చూసుకుంటే ఇటు కరీంనగర్ పార్లమెంటుకు బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రకటించిన నేపథ్యం ఒక అయితే, మరోవైపు పెద్దపల్లికి సంబంధించి కొప్పుల ఈశ్వర్ని ప్రకటించారు. ఇటు కరీంనగర్ సంబంధించి చూసుకుంటే 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారనే లక్ష్యంతో ప్రతి వారికి కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం ఒక అయితే, 7 కాన్స్టిట్యున్సీ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికైనా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సింధూర. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఏ విధంగా ముందుకు పోవాలనే ఒక లక్ష్యం, దానికి ప్రత్యక్ష నిదర్శనం చూసుకుంటే కూడా మరోవైపు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ఈ గులాబీ మాయంగా మారడమే కాదు, ఈ సభా ప్రాంగణం అంతా కూడా చాలా అంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కన్వీనెంట్ గా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు ప్రస్తుతం మనకు కొంతమంది యువత ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే బోయినపల్లి వినోద్ కుమార్ గెలిపే లక్ష్యంగా మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఈ కథనబేరి సాక్షిగా మా యువకులందరం కూడా ఏకతాటిపైన ఈసారి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించుకోవడానికి ఇప్పటికే కేటీఆర్ గారితో కావచ్చు, కేసీఆర్ గారితో అనేక సమావేశాలు నిర్వహించుకున్నాం. ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు 2014 నుంచి వెళ్ళి 19 వరకు చేసిన డెవలప్మెంట్, జాతీయ రహదారులు కావచ్చు, 5 జాతీయ రహదారులు, అంతకుముందు జానెట్ జాతీయ రహదారు లేదు కరీంనగర్కు, ఇలా 5 జాతీయ రహదారులు తీసుకొచ్చిండు. అదేవిధంగా కొత్తపల్లి టు మనోర్బాద్ రైల్వే తీసుకొచ్చిండు. అదేవిధంగా స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు, తీగల వంతెన కావచ్చు, ఐటీ టాప్ కావచ్చు, మాతా శిశు హాస్పిటల్ కావచ్చు, ఆయుష్ హాస్పిటల్ కావచ్చు, ఇట్లా అనేక 540 ప్రశ్నలు అడిగిన ఏకైక పార్లమెంటు రెండో వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు. ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు అవసరం ఏంది, కరీంనగర్ ప్రజలకు ఆయన చేసిన సేవలు ఏందని చెప్పి వివరిస్తాం. అదేవిధంగా బండి సంజయ్ గారు అయిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా పార్లమెంట్ లో అచ్చిరాని భాషతో మాట్లాడి కరీంనగర్ పరువు ఇచ్చిండు, అదంతా కూడా ప్రజల దగ్గర తీసుకుపోతాం. ఆయన చేసిన అభివృద్ధిని, ఈయన వైఫల్యాన్ని మొత్తం కూడా ఎండగట్టి ప్రజల దగ్గర తీసుకుపోయి వివరిస్తాం. ఖచ్చితంగా ఈసారి వినోద్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మేధావి, అలాంటి వ్యక్తి గెలిస్తే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ముందుకు పోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్ కు వినోద్ కుమార్ గెలిస్తేనే శ్రీరామ రక్ష అనే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. ఖచ్చితంగా మీ యువకులు ఈసారి కసికొద్దున్నాం, వినోద్ కుమార్ గారిని గెలిపించుకుంటాం, వినోద్ కుమార్ గెలిపే లక్ష్యం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి మీకు అందరికీ తెలుస్తున్నా. ఖచ్చితంగా మా గెలుపు, వినోద్ కుమార్ గారి గెలుపు తథ్యం. ఈసారి బండి సంజయ్ గారికి కూడా ఏమి చేయలేదు, యువకులను రెచ్చగొట్టి మతం పేర కులం పేర చెప్పా తప్ప ఆయన భాషతోటి ఇలా కరీంనగర్ ప్రజల పరువు తీస్తున్నాడని చెప్పేసి మరొకసారి మేము అందరం కూడా జనంలోకి పోబోతున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పే ప్రతి మాట విని రేపు పొద్దున్న నుంచి మా కార్యాచరణ సిద్ధమై ఉన్నాం. ఇప్పటికే మేము అనేక మండలాలు తిరుగుతున్నాం, మా యువకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా మరొకసారి ఇదే కథనబేరి సాక్షిగా వినోద్ సార్ గెలుపుకు తథ్యమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది సింధూర అభివృద్ధి నిరోధక శక్తులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఈ కథనబేరి సభకు పెద్ద ఎత్తున అంటే 1,00,000 మంది పైగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు కేసీఆర్ గారికి సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక ఎత్తు అయితే, మరోవైపు నాడు ఉద్యమంలో కూడా కేసీఆర్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ సింహగర్జన సభ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కూడా తిగలగుట్టపల్లిలో ఉన్నప్పుడు అంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో అంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేపథ్యం. ఎందుకంటే ఆనాడు ఒక్క పిలిపిస్తే చాడు కరీంనగర్ జిల్లా యావత్తు కూడా జేఏసీల పేరిట కేసీఆర్ గారికి మద్దతు ప్రకటించింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వని చెప్పినప్పుడు కరీంనగర్ జిల్లా ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ కు మద్దతు ప్రకటించిన నేపథ్యం. ఏది ఏమైనా కానీ మొత్తం మీద అయితే కరీంనగర్ సంబంధించి చూసుకుంటే నాటి నుంచి నేటి వరకు కూడా సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంగా
ఈ దిశ వైపు ప్రయాణిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం కాదు 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా భారీ ఎత్తున ఈ సభకు వచ్చేందుకు సంసిద్ధులైతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సింధూర, ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.